దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలు ప్రారంభమయ్యాయి. తద్వారా ఈ వారాన్ని ఫ్లాట్ గా ప్రారంభించాయి. ఆసియా మార్కెట్లు కూడా నష్టాలు ట్రేడ్ అవుతుండటంతో ఆ ఎఫెక్ట్ మన సూచీలపైన పడింది. దీంతో సెన్సెక్స్ 56 పాయింట్లు కోల్పోయి 83,383 వద్ద కదలాడుతుంది. ఇక నిఫ్టీ 4 పాయింట్లు మైనస్ అయి 25,456 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీలో ట్రెంట్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఐషర్ మోటార్స్, హెచ్యుఎల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. బ్రిక్స్ సదస్సు అమెరికా వ్యతిరేక విధానాలకు సపోర్ట్ చేస్తే ఏ దేశానికైనా ఎక్స్ట్రా 10% తారిఫ్ విధిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇక దీంతో రూపాయి విలువ క్షీణించింది. ఇండియా అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య చర్చల ఫలితం వెల్లడి కానుండడంతో పాటు ఏప్రిల్, జూన్ క్వార్టర్ రిజల్ట్స్ సీజన్ ప్రారంభం కానుండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.